హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తి చరణ్. ఇది మళ్ళీ 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 10th క్లాస్ అండి. 10th క్లాస్లోని ఇది మరొక సమ్. సో చెక్ x ఇంటూ x ప్లస్ 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. మనం ఇది ప్రూవ్ చేయాలన్నమాట, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని. సో లెట్ us స్టార్ట్. సో x ఇంటూ x ప్లస్ 1 plus 8 is equal to x plus 2 into x minus 2. సో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో మనకు ఫామ్లో ఏంటండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇది ఇక్కడ మనం దీని ఎక్స్ని ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. సో ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఈ రూపంలో రాసుకుంటాం. ఇక్కడ ఏ అంటే ఎక్స్, బి అంటే 2. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఇది ఈ టైపు కానీ పంపించామనుకోండి, ఇది ఏమవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇది 2 స్క్వేర్ అంటే 4 అండి. 4 మైనస్ 4 అయితే ఆ టైప్ వెళ్తే ప్లస్ 4 అవుతుందండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మొత్తం మనం లైక్ ఇది ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ అనుకున్నాం అనుకోండి, ఈ సైడ్ అంతా ఆ టైప్ వెళ్తే అది ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది కట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏంటి వచ్చిందండి ఆన్సర్, ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ లేదు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ లైక్ ఏఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అంటారు. సో అందుకే ఇప్పుడు therefore x plus 12 is not a quadratic equation. సో ఇఫ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ కానీ ఉన్నదనుకోండి, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. లేదు కాబట్టి సో ఎక్స్ ప్లస్ 12 అనేదే వచ్చింది మనకు ఒక ఈక్వేషన్, దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనం. సో ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.